నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నేను పుష్ప. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్చులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరేందుకు విద్యే ఆయుధం, మంత్రి కందుల దుర్గేష్. ఏపీఈపీజీసీఎల్ మొబైల్ యాప్ వెబ్సైట్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించాలి, ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి వీరభద్రరావు. కొత్త చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి, నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి జానకిరామయ్య. ఓబీసీ పథకాల అమలుపై ఉన్న అబయన్స్ తక్షణమే ఎత్తివేయాలి, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి గ్రీష్మకుమార్. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం, మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం వద్ద బుధవారం ఉదయం నుంచి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ తాను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానంలో ఉండేందుకు పాఠశాల విద్య పునాది ఇస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం సమిశ్రగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాల్గొని విద్యార్థులకు విద్యా కిట్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి 398 మంది విద్యార్థులకు విద్యా కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పాఠశాల దశలోనే విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోందన్నారు. ప్రతి పేదవానికి విద్య చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ముఖ్యంగా బాలికలు అందరూ తప్పనిసరిగా విద్యాబోధన చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బాలికలు విద్యను వదలకూడదని, వారి భవిష్యత్తులో ఎంతో ఉన్నత శిఖరాలకు వెళ్లటానికి విద్య ఎంతో ఉపకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జిలాని, ఎంఈఓ గణేష్, ఎంఈఓ2 గురుమూర్తి, సమిశ్రగూడెం సర్పంచ దేశబత్తుల జ్యోత్స్న ప్రియాంక, లాలి, ఎండి అక్రమ్, ఉప్పులూరి రామ్మోహన్, బీజేపీ కన్వీనర్ బండి సత్యనారాయణ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ కుసుమకుమారి, తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ కమిటీ సభ్యులు బుగ్గే శివరామకృష్ణ శాస్త్రి, గ్రామ ప్రముఖులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలకు విచ్చేయడం ఎంతో సంతోషం, ఆనందం, ముదావహం. ఈ సమయంలో గౌరవ మంత్రివర్యులు ఎంత పంపిణీ నిమిత్తం విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి నమస్కారం. అట్లాగే వేదికను అలంకరించినటువంటి విశిష్టమైనటువంటి సేవలు లభిస్తాయి. వారి చేతుల మీదుగా ఎన్నో కార్యకలాపాలు మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఫాస్ట్గా
హై స్కూల్కి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి హెడ్ మాస్టర్ గారు దివాకర్ గారికి, అదేవిధంగా ఎండిఓ గారికి, ఝాన్సీ గారు వారికి, ఎంఈఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ నాయకులు బండి సత్యనారాయణ గారు, లాలు గారు, అదేవిధంగా సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అదేవిధంగా అక్రమ్ గారు, శివ గారు, రామ్మోహన్ రావు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది రాజకీయ ప్రముఖులు, పాఠశాల అధ్యాపక బృందం, అధ్యాపకేతర బృందం అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారులకి శుభాశీస్సులు అందజేస్తున్నాను. ముఖ్యంగా బాలికలకి ప్రత్యేకమైన అభినందనలు. ఎందువల్లంటే బాలురు తక్కువ మంది ఉన్నారు, బాలికలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల తొలి నుంచి కూడా మనం కోరుకునేది కూడా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, బాలికలు బాగా చదువుకోవాలి అనేటువంటి ఆలోచన తొలి నుంచి కూడా ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. ఎందువల్లంటే సాధారణంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఒక ఆలోచన ఉంటుంది. అదేంటంటే అబ్బాయిలు చదువుకోవడానికి వెళ్ళాలి కానీ ఆడపిల్లలకి చదువేందుకు, వాళ్ళ ఇంటి దగ్గర ఏదో పని చేసుకుంటే చాలు అనేటువంటి ఆలోచన ఒకప్పుడు బాగా ఎక్కువగా ఉండేది. అది క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇవాళ బాలికలకి మంచి విద్యను అభ్యసించే విధంగా సౌకర్యాలు ఇవ్వాలనేటువంటి మాట. అందుకే మనం బాలికల కోసం ప్రత్యేకమైన హై స్కూళ్ళు, బాలికల కోసం ప్రత్యేకమైన స్కూళ్ళు ఏర్పడినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. నేను మొన్న నిడదవోలు జిల్లా పరిషత్ స్కూల్లో కూడా ఈ మాట చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ చక్కగా ఆడపిల్లలందరూ తలదూకుని 2 జేళ్లు వేసుకుని, 2 జేళ్లు అనేవి మర్చిపోయిన రోజుల్లో మళ్ళీ చాలా మంది 2 జేళ్లు వేసుకుని ఇక్కడ కూర్చున్నారు. ఆ బాలికలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బాలులు కూడా వాళ్ళని చూసి కొంచెం నేర్చుకోండి. కొంచెం మీరు బాగానే ఉన్నారు కానీ వాళ్ళ కొంచెం నీట్గా ఉండాల్సిన అవసరం మీకు ఉంది. మీరు కూడా బాలులు కూడా బాగా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా 20,000 మంది టీచర్లు అందరూ కూడా ఆత్మవిశ్వాసంతో నమ్మవలసినటువంటి అంశం ఏంటంటే, ఇవాళ ఉన్నటువంటి చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి క్రీడాకారులు కానీ, చాలా మంది రాజకీయ నాయకులు కానీ వాళ్ళు ప్రైవేటు పాఠశాలల్లో చదివే ఆ స్థాయికి వచ్చారనేటువంటి మాటను మాత్రం మీరందరూ నమ్మండి. అందువల్లనే మనం ప్రభుత్వ పాఠశాల క్షమించాలి, నేను ప్రభుత్వ పాఠశాల అనబోయి ప్రైవేట్ పాఠశాల అన్నాను, క్షమించండి. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చాలా మంది పైకి వచ్చారు, ఆ రకమైనటువంటి స్థాయికి ఎదిగారు అనేటువంటి మాట మనందరం గుర్తించాలి. అందుకే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ఒక రకమైనటువంటి విన్నపం కూడా చేస్తున్నాను. కారణం ఏంటంటే, ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు 10th క్లాస్ తప్పిన వాళ్ళని కూడా వాళ్ళు టీచర్లుగా తీసుకుంటారు. అక్కడ ఏదో రకంగా తక్కువ చేతి ఇచ్చి పెట్టుకోవడానికి. అదే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు అవ్వాలంటే మీరు డిఎస్సిలో పాల్గొనాలి. అది స్కూల్ అసిస్టెంట్లు కానివ్వండి, లేకపోతే ఎస్జిటీలు కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా మీరు పరీక్ష రాసి సెలెక్ట్ అయితేనే మీరు టీచర్లు అవుతారు. అందువల్ల మీరు ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ల కంటే మీరు చాలా క్వాలిఫైడ్ టీచర్లు. ఆ క్వాలిఫైడ్ టీచర్లు అనేటువంటి మీరు, మీ వల్ల పిల్లలు బాగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇదే సందర్భంలో గత ప్రభుత్వం చాలా క్రమూర్లు చెప్పింది కానీ మెగా డిఎస్సి అంత కానీ ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సందర్భం మనం చూడలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సిని రమారమి 16,000 మంది టీచర్లని మనం ప్రభుత్వ రంగంలో ఏర్పరచడానికి వీలుగా మెగా డిఎస్సిని అనౌన్స్ చేస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. క్వాలిఫైడ్ టీచర్లు వస్తారు, వాళ్ళ వల్ల మంచి స్కూల్స్ ఏర్పడతాయి. ఆ స్కూల్స్ లో పిల్లలందరూ బాగా చదువుతారు. దీంతో పాటు ఇంకొక చిన్న ఇబ్బందికరమైన అంశాన్ని కూడా నేను గమనించాను. అదేమిటంటే, ఇందాక మాస్టర్ చెప్తున్నప్పుడు కూడా 3వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ ఉంటుందని 1-2 స్కూల్ క్లాసులేమో ప్రైమరీ స్కూల్స్ లో పెట్టి 3వ క్లాస్ నుంచి హై స్కూల్లో కలిపేశారు. ఆ కలిపేయడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే, ఉదాహరణకి సమిశ్ర కూడా తీసుకోండి. ఇక్కడ 3వ క్లాస్ నుంచి ఈ స్కూల్కి చదువుకోవాలి.
సాధారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో 1-2 క్లాసులు చదివిన తర్వాత ఇదివరకు అయితే 5వ క్లాస్ వరకు కూడా ప్రైమరీ పాఠశాలలో ఉండేది. 5వ క్లాస్ వరకు చదువుకుని అక్కడ ఆ తర్వాత హై స్కూల్కి రావడానికి 6వ క్లాస్ నుంచి వచ్చేవారు. ఇప్పుడు 3వ క్లాస్ నుంచి హై స్కూల్కి దూరంగా ఉన్న స్కూల్కి రావాలంటే చాలా మంది పిల్లలు సాధారణంగా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది కుటుంబాల వారు ఆర్థిక స్థితిగతులు అంత బాగా ఉండేవారు కాదు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే 3వ క్లాసులో జాయిన్ చేసేటప్పుడు దూరంగా ఉన్నటువంటి స్కూల్కి పంపించాలంటే వాళ్ళకి కుదరదు. వాళ్ళ దగ్గర సైకిల్ ఉండదు, లేకపోతే ఆర్థిక వనరులు ఉండవు. అలాంటి బాధ ఉన్నప్పుడు సరే దూరంగా పంపించే బదులు చదువు మార్పించేస్తే చాలు కదా అనేటువంటి ఆలోచనకు వచ్చే ప్రమాదం ఉంది. దీని మీద కూడా నేను మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో యువ నాయకులు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. 117 జీవో అనుకుంటాను అది, ఆ జీవో 117 కదా. ఆ 117 జీవో ప్రకారం స్కూళ్లను మెర్జ్ చేసేటువంటి కార్యక్రమం, అంటే ఈ పాఠశాలను తీసుకెళ్లి హై స్కూల్లో మెర్జ్ చేసేయడం వల్ల చాలా మంది విద్యార్థులు భయపడి చదువుకోవడానికి దూరంగా వెళ్లిపోయే పరిస్థితి ఉంది. అందువల్ల దీని మీద కూడా పునరాలోచించాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఒక మంచి ఆలోచన చేయడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటని తెలియజేసుకుంటూ, ఇక్కడ రమారమి 465 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే చాలా మంచి స్ట్రెంత్ ఇది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కార్యాలయం నందు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి వీరభద్రరావు విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల చెల్లింపులో పలు మార్గదర్శకాలను పాత్రికేయుల సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను అనుసరించి ఇక మీదట ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం మరియు ఇతర యూపీఐ యాప్స్ నందు విద్యుత్ బిల్లులు చెల్లించేటప్పుడు ఏపీఈపీడీసీఎల్ పేరు కనిపించదని, కనుక వినియోగదారులు ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కానీ లేదా సంస్థ వెబ్సైట్ www.apeasternpower.com నుంచి కానీ బిల్లులు చెల్లించవచ్చని తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ మొబైల్ యాప్లో కానీ లేదా సంస్థ వెబ్సైట్లో కానీ బిల్లులు చెల్లించేటప్పుడు వినియోగదారులు తమ ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం మరియు ఇతర యూపీఐ యాప్స్తో పాటు డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, వాలెట్స్, క్యాష్ కార్డ్స్ కూడా వాడవచ్చని, ఒకవేళ ఈ వెబ్సైట్లు, మొబైల్ యాప్లు పనిచేయని ఎడల తమ కరెంటు బిల్లులను నేరుగా ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్దనున్న కౌంటర్ వద్ద చెల్లించి రసీదు పొందవలనని ఆయన తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. మరీ ముఖ్యంగా విద్యుత్ వినియోగదారులకి అందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా విజ్ఞప్తి, మీరు కరెంటు బిల్లులు కట్టే విధానంలో చిన్న మార్పు చేయటం జరిగిందండి. కరెంటు బిల్లు కట్టేటప్పుడు మనం జనరల్గా ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా కడతాం. ఇక మీదట ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా ఆ యాప్స్ అలౌ అవ్వండి. ఎలా అవ్వంటే దాంట్లో మీరు ఎవరికి కడుతున్నారో తెలియదు. కావున మా డిపార్ట్మెంట్ వెబ్సైట్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుని, దాన్ని ఏమంటారు, గూగుల్ పే ద్వారా కానీ డౌన్లోడ్ చేసుకుని మా డిపార్ట్మెంట్ యాప్ని, దాని ద్వారా బిల్లులు గూగుల్ పే మరియు పేటీఎం, ఫోన్పే ద్వారా చెల్లించడానికి అవకాశం ఉందండి. ఇది మరీ ముఖ్యంగా అందరూ కూడా వినియోగదారులు అందరూ గమనించి విద్యుత్ శాఖకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. మా ఏపీఈపీడీసీఎల్ కన్జ్యూమర్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మనం బిల్స్ పే చేయొచ్చు అండి. మరి ఇతర పద్ధతి ఏంటంటే apeasternpower.com వెబ్సైట్ ద్వారా కూడా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు అని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుందండి. ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయండి పేమెంట్ అయిన వెంటనే. ఓకే. ఏ యాప్ ద్వారా కూడా మీరు బిల్లులు చెల్లించిన ఎడల ఆ బిల్లులు మీరు ఎవరికి చెల్లించిందో అన్నది మీకు ఐడెంటిఫికేషన్ అవ్వదు. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ వారి ఆదేశాలను అనుసరించి మా యాప్ ద్వారా మాత్రమే, ఈపీపీడీసీఎల్ యాప్ ద్వారా మాత్రమే చెల్లించవచ్చు. ఈ ఏపీపీడీసీఎల్ యాప్ ద్వారా లాగిన్ అయ్యి దాని ద్వారా గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం ద్వారా కూడా బిల్లులు చెల్లించవచ్చు. కానీ డైరెక్ట్గా ఫోన్పే ద్వారా బిల్లులు చెల్లించడం అన్నది ఆర్బీఐ వారు నిషేధించడం జరిగింది. కాబట్టి
ఇక మీద విద్యుత్ వినియోగదారులందరూ గమనించి ఏపీఈపీడీసీఎల్ వెబ్సైట్ ద్వారా కానీ మా యాప్ని గూగుల్ పే ద్వారా గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా కానీ మీరు విద్యుత్ బిల్లులు చెల్లించవలసిందిగా కోరుచున్నాం. వినియోగదారులకి సూచన అండి, ఈ యాప్ల ద్వారా మా ఏపీఈపీడీసీఎల్ యాప్ సర్వర్ ప్రాబ్లం వచ్చి మీకు ఏమైనా వర్క్ చేయకపోయి బిల్లు కట్టడం ఇబ్బంది కలిగిన ఎడల మా ఆఫీస్ దగ్గర ఉన్న ఈఆర్ఓ కౌంటర్ నందు ప్రతిరోజు ఈఆర్ఓ కౌంటరు ఉదయం 10 నుంచి 1 గంట వరకు పనిచేస్తుందండి. ఆ కౌంటర్ నందు మీరు బిల్లులు చెల్లించి తగిన రసీదు పొందవలసిందిగా కోరుచున్నాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని స్థానిక పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో కొత్త చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వి జానకిరామయ్య మాట్లాడుతూ భారతీయ న్యాయ సంహిత చట్టంలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం పదం ఎవరైనా అరెస్ట్ అయితే 14 రోజుల్లోపు మాత్రమే కస్టడీ కోరే ఛాన్స్, 40 రోజుల్లో తీర్పు, 60 రోజుల్లో అభియోగాలు నమోదు, 7 ఏళ్లకు పైగా శిక్ష పడే ఛాన్స్, ఫోరెన్సిక్ నిపుణులచే ఆధారాలు సేకరించాలి. 3 నుంచి 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఫిర్యాదు 24 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. 14 రోజుల్లోనే ఈ కేసును కొలిక్కి తేవాలి. అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని మహిళా పోలీసు అధికారి నమోదు చేయాలి. ఆ బాధితురాలి వైద్య నివేదికలు 7 రోజుల్లోనే సిద్ధం చేయాలి. పిల్లలను కొనటం, అమ్మటాన్ని కూడా కొత్త చట్టాల ప్రకారం తీవ్రమైన నేరం. మైనర్పై సామూహిక అత్యాచారం చేస్తే జీవిత ఖైదు లేదా మరణ శిక్ష. చరాస్తులను, స్థిరాస్తులను పోలీసులు స్వాధీనం చేసుకునే అధికారం. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేయాలి. బాధితుల వాంగ్మూలాన్ని మహిళా మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయాలి. మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియోల ద్వారా పోక్సో కేసుల్లో మాత్రం బాధితురాళ్ల వాంగ్మూలాలు పోలీసులే కాకుండా మహిళా ప్రభుత్వ అధికారి ఎవరైనా నమోదు చేయవచ్చని అన్నారు. ఇక నుంచి చట్టాలు మారాయి కాబట్టి ఎవరు ఏ విధమైన ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. సుమారుగా 160 సంవత్సరాల కిందట బ్రిటిష్ పరిపాలనకి వ్యవస్థకు అనుకూలంగా అప్పట్లో మనకి ఈ చట్టాలు అనేవి నిర్మించబడినాయి. ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేవి రూపొందించడం జరిగింది. ఇవి కాలానుగుణంగా అందులో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు ఉన్న పరిస్థితులకు, సామాజిక పరిస్థితులకు, ఆచార వ్యవహారాలకు, నేర ప్రవృత్తిని బట్టి కొన్ని సెక్షన్లు అనేవి అమెండ్మెంట్ చేయడం జరిగింది. అవి మొన్నటి వరకు మనం ఉపయోగించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని బట్టి, నేర వ్యవస్థను బట్టి, సమాజంలో ఉన్న మార్పులను బట్టి, ఆచార వ్యవహారాలను బట్టి ప్రస్తుతం జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త చట్టాలను నిర్మించడం జరిగింది. దానిలో ఐపీసీ, భారత శిక్షా స్మృతికి అనుగుణంగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సురక్ష సంహిత, భారతీయ న్యాయ సాక్ష్య అధినియం అనే 3 చట్టాలను అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇవి జూలై 1 నుంచి అమల్లో జరుగుతుంది. ఈ చట్టాల ప్రకారం ప్రజలు వీటిపై అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రజలకు ఉంది. పాత సెక్షన్లకు అనుగుణంగా కొన్ని కొత్త చట్టాలను, కొన్ని కొత్త సెక్షన్లను పెట్టడం కూడా జరిగింది. మన శిక్షా స్మృతిలో ఐపీసీకి అనుగుణంగా భారతీయ న్యాయ సంహితలో మనకి శిక్షల్ని 3 రకాలుగా నిర్వహించడం జరిగింది. ఎవరైనా నేరం నిరూపించబడితే వాళ్ళకి ఫైను లేదా జైలు శిక్ష, లేదా వారి యొక్క ఆస్తులు జప్తు చేయడం, లేదా మరణశిక్ష, జీవితకాల శిక్ష ఇప్పటి వరకు ఉంది. ఇప్పుడు కొత్తగా మనకి కమ్యూనిటీ సర్వీసెస్ అనే దాన్ని కూడా దీనిలో కొత్తగా పెట్టడం జరిగింది. ఈ శిక్షలు అనేవి చాలా గతంలో ఉన్న వాటికి కాకుండా ఇప్పుడు చాలా కఠినతరం చేసింది. ఫైన్ అమౌంట్ అనేది 100 నుంచి 1000 నుంచి లక్షలకి పెంచడం జరిగింది.
అదేవిధంగా 3 సంవత్సరాలున్న శిక్షల్ని 7 సంవత్సరాలకి 7 వరకు ఉన్న శిక్షల్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం ప్రస్తుతం ఉన్న నేరాలని అరికట్టే ఉద్దేశంలో ఈ నేర యొక్క తీవ్రతని ఈ కొత్త చట్టం ప్రకారం పెంచబడింది. కాబట్టి ప్రజలు చాలా ఈ చట్టాలపై అవగాహన ఉండి ఈ శిక్షలపై అవగాహన ఉండి మీరు చాలా మసులుకోవాల్సిందిగా నేను చెప్తున్నాం. దీంట్లో కమ్యూనిటీ సర్వీసెస్ అనేది కొత్తగా చేయడం జరిగింది. దీంట్లో భాగం ఏంటంటే నేరం చేసే వ్యక్తి ప్రవర్తన మార్చడానికి, ఆ నేరం చేయకుండా ఉండడానికి దీనిని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏమిటంటే ఉదాహరణకి ఏదైనా యాక్షన్ చేసిన వ్యక్తిలో మార్పు తీసుకురావడానికి అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాజువాలిటీలో ఒక 20 రోజులు కానీ 30 రోజులు కానీ సర్వీస్ చేయాలి. అదేవిధంగా ఇంకా వృద్ధాశ్రమాల్లో కానీ మిగతా వాటిల్లో సర్వీస్ చేసి అతనిలో ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చే విధంగా ఇది కొత్తగా అనేది పెట్టడం జరిగింది. గతంలో ఐపీసీలో ఉమెన్స్కి చిల్డ్రన్స్కి సంబంధించి ప్రత్యేకమైన సెక్షన్లు ఏమీ లేవు. అదేవిధంగా ఉమెన్స్ క్రైమ్ ఎగెనిస్ట్ ఉమెన్కి సంబంధించిన సెక్షన్లు కూడా వేరు చోట్ల పొందుపరచడం జరిగింది. అవన్నీ ఈ కొత్త చట్టంలో ఈ సెక్షన్లన్నీ ఒక చోటకు తీసుకొచ్చి వాళ్ళకి పిల్లలకి మహిళలకు సత్వరమే న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ సెక్షన్లను అన్నీ ఒక చోటకు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా అందులో పనిష్మెంట్స్ కూడా ఎన్హాన్స్ చేసి ఈ పిల్లలకి మహిళలకు న్యాయం జరిగే విధంగా సత్వరం న్యాయం జరిగే విధంగా కొత్త చట్టంలో రూపొందించబడింది. ఇందులో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ మహిళలు కానీ దివ్యాంగులు కానీ పిల్లలు కానీ 15 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు పోలీసు సహాయార్థం న్యాయం గురించి పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు. దీనిలో మార్పును తీసుకొచ్చి పోలీసులే వారి దగ్గరికి వెళ్ళే విధంగా ఈ చట్టం రూపొందించబడింది. మైనర్ గర్ల్స్పై సామూహిక అత్యాచారం కేసుల్లో శిక్షను మరింత కఠినంగా చేస్తూ జీవితకాలం మరణశిక్షగా రూపొందించడం జరిగింది. ఇది గతంలో ఉన్న దానికంటే తీవ్రమైన శిక్షణ, కఠిన కారాగార శిక్ష కూడా విధించబడుతుంది ఈ చట్ట ప్రకారం. ఇప్పుడు ఈ కొత్త చట్టాల ప్రకారం బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేటలో ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల అమలుపై ఉన్న అభయంస ఎత్తివేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ దశాబ్దాలుగా భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న ప్రసూతి, వైద్యం, వివాహం, మరణం తదితర సంక్షేమ మండలి పథకాలను గత ప్రభుత్వం నిలుపుదల చేసిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా పథకాల అమలుపై ఉన్న అభయన్స్ ఎత్తివేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రావి వరహాలస్వామి, సాయి, కొవ్విడి చిన్న నాగరాజు, కండవల్లి దుర్గారావు, ఎల్ఏ రాజారావు, చిన్న మూర్తి తదితరులు పాల్గొన్నారు. సరే
చెట్టిపాట భవన నిర్మాణ కార్మిక సంఘం, చెట్టిపాట భవన నిర్మాణ కార్మిక సంఘం, చెట్టిపాట భవన నిర్మాణ కార్మిక సంఘం. ఈరోజు నిడదవోలు మండలం చెట్టిపాట గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో గెలవడం కోసం అనేకమైనటువంటి హామీల్ని ఈ ప్రజలకు ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని నిలబెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ ఇచ్చినటువంటి హామీల్లో భాగంగానే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిని తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు. ఈ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నుండి భవన నిర్మాణ కార్మికులకి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు గతంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వాలు, అది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దగ్గర నుండి కూడా అమలు చేయడం జరిగింది. అయితే గడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం పథకాలన్నింటినీ నిలుపుదల చేయడం వలన భవన నిర్మాణ రంగ కార్మికులు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే నూతనంగా ఎన్నికైనటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ భవన నిర్మాణ రంగ కార్మికులకి హామీనిచ్చి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని ఇవాళ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి రావడానికి ముందు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని తక్షణం అమలు చేయాలని చెప్పేసి భవన నిర్మాణ రంగ సంక్షేమ మండలి బోర్డు నిధులు గతంలో పక్కదారి బట్టి ఆ బోర్డుని పునరుజ్జీవింపజేయాలని చెప్పేసి ఆ బోర్డులో నిధులు జమ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలు వీళ్ళకి క్లెయిముల రూపంలో రావాల్సింది ఉంది. అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా పెండింగ్ క్లెయిములు విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవన నిర్మాణ రంగ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఉన్న పరిస్థితి భవన నిర్మాణ రంగ కార్మికులు ఏదైనా ఆపద వచ్చి ఇబ్బందులకు గురైతే ఆ కుటుంబాలు రోడ్ల మీద పడటమే తప్ప వేరే ఏ విధమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా అందేటువంటి వాతావరణం లేదనేటువంటి విషయాన్ని ప్రభుత్వం గమనంలో ఉంచుకోవాలి. తాము ఇచ్చినటువంటి హామీల్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కృష్ణ కుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య, ఐఎఫ్టీ. రైతు సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం ఉదయం తాళ్లపూడి మండలం తాడిపూడి పంపింగ్ స్కీమ్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు విడుదల చేసే కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రైతులకు సాగునీటిని అందించే కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, సబ్ కలెక్టర్ అశుతోష శ్రీవాత్సవ్, ఇరిగేషన్ ఎస్సీ శ్యాంప్రసాద్, ఇరిగేషన్ ఏపీ స్టేట్ అడ్వైజర్ ఎన్ వెంకటేశ్వరరావు, ఈఈలు దేవప్రకాష్, ఎస్ బాబు, సుజాత, స్థానిక నాయకులు ఏ త్రినాథ్, ఏ పరమేశ్వరరావు, ముళ్లపూడి శ్రీరామ్మూర్తి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాన్ సమర్పయామి. నమస్కారాన్ సమర్పయామి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం వద్ద బుధవారం ఉదయం నుంచి ప్రజా దర్బార్ నిర్వహించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి వందలాదిగా వచ్చిన ప్రజలు వారి సమస్యలను చెప్పుకుంటూ పరిష్కారం కోసం అభ్యర్థించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మున్సిపల్ అధికారులను, పోలీసు అధికారులను రప్పించి వారి సమస్యలు వెంటనే పరిష్కారం చేసే దిశగా అడుగులు వేశారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటికి వాయిదాలు లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పట్టణంలోని మంచినీరు, పారిశుద్ధ్యం, గత ప్రభుత్వం కేటాయించిన కాలనీల్లో సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, ఇతర శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఇంకో చెల్లు ఉందంటే ఆవిడ ఎప్పుడు చనిపోయింది. వాళ్ళు తెలియదు కదా, వాళ్ళు ఏం తీసుకోలేదు. అక్కడ అమ్మ ఇక్కడ అమ్మ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నామండి. అక్కడ సంతకాలు కూడా పెట్టారు. వాళ్ళు ఫోన్ చేస్తా అన్నా ఫోన్ చేయట్లేదండి. అంటే ఇంకా వాళ్ళు ఇవ్వట్లేదు, ఇవ్వలేదు. సీఎం గారు మొన్న పైన అయిపోయింది. సీఎం ఎప్పుడు వచ్చారమ్మా? ఎన్ని రోజులు అయింది? మీ కదా ఏంటమ్మా అమ్మా ఆవిడ ఏం కావాలి మీకు మనుషులు పని చేస్తున్నారు. ఇప్పుడు శానిటేషన్ చేయించున్నాను. లైట్లు రేపు వేస్తారు. 13 లైట్లు పోనీయండి. ఆ లైట్లు కొన్ని బాగా చేస్తున్నారు, కొన్ని కొత్త వేస్తారు. లేని కొన్ని వేస్తున్నారు, కొత్త లైట్లు వేస్తారు. మీరు చెప్పిన తర్వాత నేను పని మొదలు పెట్టించాను లేదా? మీరు మళ్ళీ వెంటనే అయిపోవాలంటే అవ్వవు కదమ్మా. సంవత్సరాల తరపున ఉన్న సమస్యల్ని ఒక రోజులో నేను చేయగల. కమిషన్ మాత్రం ఏం చేస్తారు? ఒక రోజంతా అక్కడే పెట్టాను కదా. అతన్ని ఉన్నాడా లేదా? సరే బ్యాంక్ వాళ్ళు కూడా లోన్ కట్టమంటున్నారు సార్. ఏం కట్టకండి, ఏం కట్టకండి, ఇచ్చుకొని ఏం కట్టకండి. ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు చెప్పినాయి కదా మీరు కట్టక్కలేదు అని. మీరు ఎందుకు కడతాం? చూడటం అప్పుడు గొడవ అందుకోమని గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి వాటి మీద. ఇప్పుడు మీ పెంటబాడులో కొత్త బయలుదేరిపోతాం. సిఐ గారి నెంబర్ తీసుకోండి అమ్మా. సిఐ గారికి ఫోన్ చేయండి. ఎవరు నువ్వు చేయవయ్యా? ఫోన్ చేస్తే సిఐ గారు వస్తారు సార్. మీకు అక్కడ ఇదివరకు లాగా ఇంకా ఎక్కడెక్కడ ఇచ్చేస్తారులే. అదే ఆ పాలసీ రాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NCN న్యూస్.